సార్ ప్రతి సినిమాకి ఇదే లాస్ట్ సినిమా, ఇంకా బయట సినిమాలు చేయమంటారు. ఎందుకు అంత ఎక్సైటింగ్ ఇంకో సినిమా ఇది పట్టుకున్నారు? ఇది బయట సినిమా కాదు, నా సొంత సినిమానే. నా బ్రదర్ ఆయన. సో అండ్ పోలికలు కూడా ఒకేలా ఉన్నాయా? సో బట్ అంటే ఇది కంటెంట్ వైజ్ నేను ఆల్మోస్ట్ నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు జూన్ అప్పుడే ఇది స్టోరీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. బట్ ఇయర్ సొంతంగా మన ప్రొడక్షన్లో 3 సినిమాలు అయితే వస్తాయి. ఎప్పుడా అనే రోజు అతి త్వరలోనే ఉంది. అండ్ సుహాస్ గారు హ్యాపీ ఫర్ యూ అండి. తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నారు. ప్రామిసింగ్ కాంబినేషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్ కూడా టీజర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంచెం మీ కెరీర్ వెనక్కి వెళ్తే ఎందుకు ఈ మధ్య అంటే చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అయ్యారు మీ సినిమాలు, అంటే మినిమం గ్యారంటీ ఉండే ఒక టైంలో. అవునవును. ఎందుకు ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు? అదే మంచి సినిమా చేయకపోతే ఇబ్బంది పడతామండి ఆబ్వియస్గా. అదే ఎందుకు చేయలేకపోతున్నారు? కుదరలేదండి, ఇంక అన్నీ పడవు కదా లక్కీగా. ఇదైతే నమ్మకంతో ఉన్నాను, ఇంక పోయిన దాని గురించి మాట్లాడటం ఎందుకని. ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు గోకు సార్. అండ్ ఈటీవీతో కలిసి కొద్దిగా థియేటర్కల్ సినిమాలు కూడా ఏవో చేస్తున్నారు పార్ట్నర్షిప్లో అని తెలిసింది. అవునవును, ఒక 2 మూవీస్ ప్లాన్ ఉందండి. నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ ఉంది. ఫెబ్లో అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పుడే ఇండస్ట్రీ అంతా ఓటీటీ బిజినెస్ కాకుండా థియేటర్కల్ బిజినెస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దామనే స్టేజ్కి వచ్చారు. మళ్ళీ ఓటీటీని ప్రొడక్షన్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. అంటే వాళ్ళు కో ప్రొడ్యూసర్స్కి ఉన్నప్పుడు తప్పలేదు కదా. వాళ్ళు ప్లాట్ఫామ్ వైజ్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన లైక్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ 50% అన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ ఈక్వల్ రైట్. సినిమా లైక్ దే ఆర్ ఎనీ అదర్ కో ప్రొడ్యూసర్స్ అన్నట్టు. నెమ్మదిగా సినిమాలు కొనుక్కోవడం కంటే మేమే ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తారు వాళ్ళ చేత మీరు. కార్పొరేట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం మేకర్స్ ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో అది వర్క్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి అక్కడ దే మే నాట్ టేక్ దట్ అంటే సో ప్రొఫెషనల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ సొంతంగా చేస్తారని నేను అనుకోవట్లా. బట్ మాకులాగా ప్రొడ్యూసర్స్తో కో ప్రొడక్షన్లోకి వచ్చి చేస్తారని అనుకుంటున్నా. అదర్ దాన్ ఒరిజినల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు రేటు. సో ఆ థ్రెట్ ఏం లేదంటారు? ప్రస్తుతానికైతే లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ మీటింగ్ వేసుకుని ఒకసారి ఆలోచించుకుంటాం అందరం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు ప్రొడ్యూసర్ ఎవరైనా సరే సార్ మీరు ఎంటర్ అయితే వాళ్ళందరూ సైడ్ అయిపోయి ఇదేదో వంశీ గారి సినిమానే అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంటుంది. ఇది మన అందరి సినిమా, మీడియాది కూడా ఈ సినిమా నాది ఒక్కడిదని కాదు, ఇది మన అందరి సినిమా. సార్ ప్రొడక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడాలి, సినిమా బ్రతకాలి, సినిమా ఆడాలి. సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ కెరీర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రొడ్యూసర్కి ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు దే హ్యావ్ టు ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్స్. ఇది ఒరిజినల్ ఓవరాల్ గోల్ కాబట్టి ఆ గోల్ మీట్ అవుతాం. మామూలుగా ప్రొడక్షన్ అనేది పక్కన పెడితే మీరు వచ్చిన తర్వాత పబ్లిసిటీ స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుంటుంది. దానికోసం ఏమైనా వర్క్ చేస్తుంటారా మేకింగ్లో ఉన్నప్పుడే? అంటే కొంచెం ప్లాన్ చేస్తానండి. అదైతే ప్రమోషన్స్ వైజ్ అయితే కొంచెం ప్లాన్ చేసుకునే ప్రతి యాసెట్ కూడా అది జనాల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తాం. అంటే ప్రమోషన్ చేస్తేనే జనాలు థియేటర్కి వస్తారా? ఇదే మైండ్ సెట్తో ఉంటారు మీరు? అంటే మనం చేసే ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నూన్ షోకి టికెట్లు తెగే వరకే ప్రమోషన్స్. ఆ తర్వాత కంటెంట్ షుడ్ స్పీక్. కాంటెంట్లో దమ్ము లేకపోతే మనం ఎంత ప్రమోషన్ చేసినా 2 కోట్లు పెట్టినా 3 కోట్లు పెట్టినా అది ముందుకెళ్దు. బట్ మనం చేసే ప్రమోషన్స్తో థియేటర్కి నూన్ షోకి రప్పించగలగటం అనేది అక్కడ ఒకవేళ అది వస్తే మాత్రం అంటే లైక్ గుడివాడ లాంటి సెంటర్లో ఒక 100 to 150 టికెట్స్ నూన్ షోకి ఒక మినిమం రేంజ్ హీరో ఉన్న వాళ్ళకి తెగినాయి అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రూవ్ దట్ అవర్ ప్రమోషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత కాంటెంట్ ఇక నూన్ షో తర్వాత ఎవడో చేతుల్లో ఉండదు. అది ఇంకా అది కాంటెంట్ షుడ్ స్పీక్. సుదర్శన్ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్య మీరు రైటర్గా కూడా సక్సెస్ అయినందుకు. రైటర్గానా? నారి నారి నడుము రారికి మీరు కథ అందించారు కదా? నేనేం కథ అందిలేదండి. అదే అదేదో ఫ్లోలో ఒక ఇంటర్వ్యూలో మా కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. రాసుకున్నారు సరదాగా? లేదు, నేను ఎప్పుడైతే ఇన్సిడెంట్ చెప్పానో ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టంగానే ఈవినింగ్ డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ ఫోన్ చేశాడు. నీ అంకమ్మ దీంట్లో ఒక లైన్ చెప్పేసావు నువ్వు, అంటే ఈ నారి నారి నడుమురాల్లో ఒక ఫ్లాష్ బ్యాక్ చిన్న ఎపిసోడ్ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పేసావని. అప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది నారి నారి. అంటే మీకు తెలిసి చెప్పారు అది?
అంటే ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకు కథ చెప్పారు కదా. అవునవును. నేను వాళ్ళ సినిమాల్లో ఉంటాను కానీ కంప్లీట్ కథ తెలియదు నాకు. ఏదో ఇప్పుడు మీ కాలేజ్ డేస్లో లవ్ మ్యారేజ్ ఏమైనా జరిగాయా అంటే నేను జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పా, అది తెలియకుండా మ్యాచ్ అయింది అంతే. రెమ్యునేషన్ తీసుకోండి రైటర్గా కూడా. ఆల్ ది బెస్ట్. సుహాస్ గారు హాయ్ అండి. హాయ్ బ్రో. హాయ్ అండి. ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ అంటే ఒక 2 monthsకో 3 monthsకో మీ సినిమా వచ్చేది అంటే బాగా ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు కొంచెం అంటే గ్యాప్ తీసుకొని వస్తున్నారు అంటే లైక్ ఆ తమిళ సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్ల లేదంటే చూజీగా ఉంటున్నారా? అదే నేను అదే అంతకుముందు చెప్పాను కదా, అది డైరెక్ట్గా కూడా తిట్టారు నేను మరీ వచ్చేస్తున్నావు నెలకోసారి అని. అందుకని అది కాన్షియస్గానే తమిళ్లో అది మెయిన్ విలన్ చేస్తున్నాను అది. అండ్ ఇది ఈ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను కావాలని, నాకు బోర్ కొడుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం చూజీగా ఉంటారా స్క్రిప్ట్ విషయంలో అంటే మీరు అన్న? యా ఖచ్చితంగా అండి, ఉండాలి, ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. వంశీ గారు